అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక్కడ విషయం ఏంటంటే, మేము శ్రీరామనవమికి అయితే మాకున్న ఈ చిన్న గుడిలోనే మేమైతే ఈ కార్యక్రమాన్ని అయితే జరపడానికైతే పూనుకున్నామట. అయితే ఫస్ట్‌కైతే ఈ రామాలయంకైతే చానాల నుంచి పూజా కార్యక్రమాలైతే చేయడం మానేశారనమాట. అందువలన ఏంటంటే ఇక్కడ ఎక్కువగా బూజు పట్టేసి చెత్త చెదారం ఇక్కడే పడిపోయిందనమాట. ఏంటంటే మాకు ఒకప్పుడు మంచి పెద్దగా గుడి ఉండేది. అప్పుడేంటంటే ప్రతిరోజు శ్రీరాముడికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు పూజలు చేసేవారు. కాకపోతే ఏంటంటే ఇలా చిన్న గుడారం వేసి విగ్రహాలని అంటే రోడ్డు ఎక్స్టెన్షన్ సమయంలో రామాలయం తీసేశారని తెలిసిందే. మీకు కూడా చాలామంది తెలుసు మన వీడియోస్ చూస్తున్న వారికి. అయితే అందువలన ఏంటంటే ఇలా చిన్న గుడారం వేసి విగ్రహాలనైతే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నిజంగా నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇది చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపించింది. చాలా చాలా బాధ అనిపించింది. ఇంకా చూడలేక నేను తట్టుకోలేక ఆ విగ్రహాలను శుభ్రం చేసి అక్కడున్న బూజులు గానీ, చెత్త గానీ తుడిసి నేను ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇదంతా శ్రీరామనవమి పండగకైతే ఒక 3 రోజుల ముందైతే ఇలా చేయడం జరిగిందనమాట. చూస్తే చాలా బాధేసింది. చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఈ విగ్రహాలు కూడా మాకు భద్రాచలం నుంచి రావడం జరిగిందనమాట. అప్పుడు చాలా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందనమాట. అంటే శ్రీరామనవమి రోజే మాకు చాలా హడావిడి చేసామనమాట. అంటే మాకు సొంతంగా కొన్ని యాంప్లిఫైయర్ అలాగే బాక్సులైతే ఉన్నాయన్నమాట. ఒక సౌండ్ సిస్టమ్ అయితే ఉందనమాట. దాన్ని పెట్టుకొని ఊరంతా మేము ఇలా కలిసికట్టుగా చూస్తాం అనమాట. చాలా చాలా బాగా జరుపుతారు. పిల్లల సందడికైతే ఇంకా హద్దులే లేవనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళకే తెలుసు అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అయితే ఫ్రెండ్స్ ఇంకా శ్రీరామనవమి పండుగ కార్యక్రమాలైతే మొదలుపెట్టామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కొన్ని కట్టెలైతే తీసుకురావడం జరిగింది. అలాగే ఆ గుడి ప్రాంగణంలో అంటే గుడి చుట్టూరు ఏంటంటే శుభ్రం చేయడం, చెత్త చెదారం చేయడం, తీసేయడం. అలాగే చెత్త బండి కూడా మాకు గ్రామంలోనే ఉందన్నమాట మా పంచాయతీకి. అది కూడా తీసుకురావడం జరిగిందనమాట. అయితే అలాగే భోజనాలు పెట్టడానికైతే బస్ షెల్టర్‌ని నీట్‌గా కడగడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ఈ ప్రాంతంలోనే భోజన కార్యక్రమాన్ని జరుపుతామన్నమాట. కొంతమంది టెంట్‌లో తింటారు. కొంతమంది లేడీస్ అందరూ ఈ బస్ షెల్టర్‌లో తినే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇది కూడా నీట్‌గా మేము కడుక్కుంటున్నామన్నమాట. అయితే ఫ్రెండ్స్ అందరూ ఈ టెంట్ వేసిన తర్వాత అందరూ కూరగాయలు కోసేవాళ్ళు. అలాగే బియ్యం తీసుకొని వచ్చేవాళ్ళు. ఇలా చందాలు తీసుకొచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలతో పాల్గొంటారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే కుర్రోళ్ళు అయితే ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక విధంగా అన్ని పనులను పక్కన పెట్టేసి ఈ కార్యక్రమాలతో పాల్గొంటారనమాట. అది చూడటానికి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుందనమాట. ఇదంతా అనుభవిస్తేనే తెలుస్తుంది. మీరు మీ గ్రామాలలో శ్రీరామనవమి ఖచ్చితంగా జరుపుకునే ఉంటారు. మీరు ఎటువంటి అనుభూతిని పొందారో అది కూడా కింద కామెంట్లో తెలియచేయండి. అయితే ఫ్రెండ్స్ మాకు వంట కార్యక్రమాలు కూడా జరుపుకోవడానికి మాకు వంట సామాగ్రి కూడా మేము ఒకప్పుడు కొనుక్కున్నాం అనమాట. అంటే చందాలు వచ్చినప్పుడు లేదా మిగిలిపోయిన బియ్యాన్ని మేము వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు రిటర్న్గా డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులన్నీ పోగు చేసి ఇలాగ డబ్బులన్నీ కూడబెట్టుకొని చందాలు ఇవన్నీ కూడబెట్టుకొని వచ్చిన డబ్బులతో ఇలాగ వంట పాత్రలు కొనుక్కోవడం జరిగింది. అవే మాకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఏదేమైనా ఈ వంట సామాగ్రి ఉండడం మాకు చాలా చాలా హెల్ప్ అయిందనమాట. అయితే ఫ్రెండ్స్ ఇంకా మా రాములవారిని కూడా చూపిస్తాను. ఇలాగ రెడీ చేసిన తర్వాత తోరణాలతో పచ్చని మామిడి తోరణాలతో రెడీ చేసిన తర్వాత మా రాముడు అలాగే సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి చాలా చాలా అందంగా కనిపించారు. మాకు చాలా చాలా అనుభూతిని ఇస్తాయి అన్నమాట. రాముడు ఎక్కడున్నదన్నది కాదు, ఎలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అన్నదే మాకు ఇంపార్టెంట్ అన్నమాట. అంత ముచ్చటగా ఉంటారు అన్నమాట ఈ నలుగురు. మాకు చూడగానే కళ్ళల్లో ఆనందం
మా ఊర్లో ఎలా జరుగుతుందో ఈరోజు ఇదే రోజు సంతర్పణ కూడా మా ఊర్లో ఉన్న ఆడపడుచులందరూ చూశారు కదా. ఇప్పుడే వచ్చింది ఇదిగో దర్శ వరకు వాళ్ళే అబ్బో తెల్లారుజామున వచ్చింది. ఇదిగో ఈ అమ్మ కోసి వాళ్ళు కావాలి అబ్బో నిన్న మధ్యాహ్నం నుండి ఇక్కడే ఉన్నది. ఇదిగో కావాలి 7 గంటలకు వచ్చినది. ఇదిగో అసలైన ఆడపడుచు బంగారమ్మ ఈ అమ్మ మొన్నటి నుండే ఉన్నది. ఈ అమ్మ కూడానా తెల్లారుగా నుండి వచ్చి ఇక్కడ కోస్తున్నారు. ఇంకో కోళ్ళు కూడా ఇలాగిన్నారు. ఇదిగో చూడే కదా శ్రీకాకుళపు కోళ్ళే కోసిన కోళ్ళు కూడా తెల్లారుజామున వచ్చిందండి. బస్ మీద ఇప్పుడే వచ్చాడు. ఇదిగో ఏం సార్ మరుగుతుంది. ఇలా రండి ఇది కూడా రైస్ ఇక్కడ కూరలో ఇంకా చేయట్లేదు. సాంబార్ ముక్కలు చూపించు పట్టుకొని చేతితో కలిపేనా చూసారు కదా. ములక్కాడ ముక్కలు కొత్తిమీర ఈ విధంగా మావుడు. కానీ ఒకటండి రోడ్లోన మా గుడి పోవడం వలన ఇంకా గుడి కట్టడం జరగలేదండి. మా ఊర్లో గుడి రోడ్ వెల్లింగ్ లో కొట్టేశారు. కొట్టేశారు అది గుడి లేదు. కానీ వారు ఇంకా గుడి కడతానన్నారు కానీ ఇంకా కట్టలేదు. అలాగే మాకు స్థలం కూడా తక్కువ. కనీసం ఎంఆర్ఓ గారు గట్ట దయచేసి మాకంటూ ఒక స్థలం అంటే చూపిస్తే మేము గుడి కట్టుకోవడం జరుగుతుంది. అలాగే మన కేంద్రం నుంచి మాత్రం నష్టపరిహారం కూడా ఇంకా పడలేదండి. కాంపెన్సేషన్ కూడా ఇంకా పడలేదు. ఇప్పుడు పడతా చూస్తున్నాం. అది కూడా కొంచెం వేగ వచ్చేటట్టు చూస్తే బాగున్నాం. అలాగే కుర్రోడు కూడా ఎంతో ఆనందంగా గుడి కట్టుకుందాం అని అనుకున్న రామాలయం లేకుండా అయిపోయింది. రామాలయం పడగొట్టేసిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ మాకలో పూరుగుడిలో పెట్టడం జరిగింది. టెంట్లో వేసి ఇందులో పెట్టి ఇందులోనే పూజలు కూడా జరగడం జరుగుతుంది. మా బాబు పాపం ఇలాగొచ్చి ఇక్కడే దండం పెట్టుకోవడం పూజలు పునస్కారాలు కూడా ఇక్కడే జరుగుతుంది. అలాగే కొత్తగా వచ్చినారు చూసారు కదా. లాంగ్ షాట్ చూసినట్లయితే ఉద్దేశంతో పెద్ద మనిషి రావడం జరుగుతుంది. చూసారు కదా అది ఫైటింగ్ వెళ్తున్నారో తెలీదు. అలాగే కొబ్బరికాయ కొట్టుదానికో తెలీదు. మొత్తానికి మాత్రం వస్తున్నారు. కానీ అరటిపళ్ళు మాత్రం తేలేదు, అగరత్తులు తేలేదు. అయినా ఈ ఊరికి ధర్మకర్త మన రామాలయ ధర్మకర్త అయినందుకు కూడా ఒక అరటిపండు తేలేదని మేము చాలా చిందిస్తున్నాం. అలాగే పానకం మీద జమాలను కలిపేసి చేస్తే లోట మరి పానకం ఇంకా రాలేదు.
పండుగ గంగాలమ్మ జాతర ఇట్స్ లోడింగ్